వరంగల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై. మీ మిషన్ పేరేంటి? ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. థండర్ ఎక్కడ రెడ్ ఉంటుందా సార్? ముందుగా మొదటిది, జాక్ కు అడ్డం పడుతున్న ఆ డిజాస్టర్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. పేరు మాత్రం మిషన్ బటర్ఫ్లై. మీ మిషన్ పేరేంటి? ఆపరేషన్ రెడ్ థండర్. చండాలంగా ఉంది. థండర్ ఎక్కడ రెడ్ ఉంటుందా సార్? ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే ఆ చిత్రంలో భాగమైన వాళ్ళు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం మామూలే. ముఖ్యంగా నిర్మాతలను ముందు చిత్రాల నష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన BVSN ప్రసాద్కు గత కొన్నేళ్లలో పెద్ద షాక్ అంటే గాంధీవదారి అర్జునే. వరుణ్ తేజ్ హీరోగా పూర్తిగా ఫారిన్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను పెద్ద బడ్జెట్లో నిర్మించారు ప్రసాద్. కానీ ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ అయింది. పెట్టుబడి పూర్తిగా వేస్ట్ అయింది. థియేటర్ల నుంచి అయితే పైసా ఆదాయం రాలేదు. దీంతో కొంతకాలం ప్రొడక్షనే ఆపేశారు ప్రసాద్. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఆయన నిర్మాణంలో జాక్ మూవీ తెరకెక్కింది. ఇది కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఏప్రిల్ 10న జాక్ను రిలీజ్ చేయాలని చూస్తుండగా గాంధీవదారి నష్టాలు దీనికి అడ్డం పడుతున్నాయి. ఈ సినిమాను కొని నష్టపోయిన గోదావరి ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారట. రికవరబుల్ అడ్వాన్స్ కింద సినిమాను కొన్న తాము పూర్తిగా పెట్టుబడి నష్టపోయామని, తమకు డబ్బులు వెనక్కి ఇవ్వలేదు, సెటిల్మెంట్ జరిగే వరకు జాక్ మూవీని రిలీజ్ చేయొద్దని పంచాయతీ పెట్టినట్లు సమాచారం. ఇలాంటి సెటిల్మెంట్ల విషయంలో ఛాంబర్ సీరియస్ గానే ఉంటుంది. కాబట్టి ఆ వ్యవహారం తేలితే తప్ప జాక్ ను రిలీజ్ చేయడానికి ఉండదు. సిద్ధు సినిమా కావడం వల్ల జాక్ కు బిజినెస్ పర్వాలేదనిపించేలాగానే జరుగుతున్నట్లు సమాచారం. కాబట్టి నిర్మాత సెటిల్మెంట్ కు వెళ్ళొచ్చు. కానీ మిగతా బయ్యర్లు కూడా ఇదే బాట పడితేనే కష్టం. సార్ కావాలి. ఎంత మాట్లాడతావు నువ్వు? నేనే ఎక్కువ మాట్లాడతానంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, బోలెడు శుభవార్తలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజ్ మీద చూసే అవకాశం రాలేదని ఫీల్ అవుతున్న అభిమానుల కోసం నిన్న జూనియర్ ఎన్టీఆర్ మ్యాడ్ సక్సెస్ మీట్లో ఆ ముచ్చట తీర్చేశారు. కనిపించడమే కాదు, చాలా ముఖ్యమైన శుభవార్తలు పంచుకున్నాడు. వాటిలో మొదటిది దేవరా 2. ఇది ఉండదేమోనని కొందరు అనుమానపడుతున్నారని, కానీ ఇంత ప్రేమ చూపించిన మీకు ఖచ్చితంగా రెండో భాగం అందిస్తానని, అది ఉండి తీరుతుందని ఘంటాపథంగా చెప్పడంతో ఫ్యాన్స్ డౌట్లు తీరిపోయాయి. కామెడీ చేయడం కష్టంగా మారిపోయిన ట్రెండ్ వల్లే అదుర్స్ 2 చేయడానికి భయపడుతున్నానని క్లారిటీ ఇచ్చేశాడు. నిజానికి దేవరా 2 ముందే చేయాలని అనుకున్న మధ్యలో ప్రశాంత్ నీల్ రావడం వల్ల చిన్న పాజ్ ఇచ్చామని, అంతే తప్ప ఆగిపోవడం లాంటివి ఏమీ లేదని కుండబద్దలు కొట్టేశాడు. నెల్సన్ దిలీప్ కుమార్తో ప్రాజెక్ట్ గురించి నేరుగా ప్రస్తావించకపోయినా దగ్గరి భవిష్యత్తులో ఆ సినిమా ఉంటుందనే క్లారిటీ తారక్ నోటి నుంచే వచ్చేసింది. మీరంతా కాలర్ ఎగరేసుకునేలా నా సినిమాలు ఉంటాయని మరోసారి హామీ ఇచ్చాడు. నితిన్ నాన్నే పరిశ్రమకు వస్తానని చెప్పినప్పుడు నా సపోర్ట్ ఉండదు, నీ చావు నువ్వు చావంటూ నిరుత్సాహపరిచిన వైనాన్ని గుర్తు చేసుకోవడం ఆడిటోరియంలో నవ్వులు పోయించింది. చాలా హుషారుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్ మొత్తం అదే ఊపులో కొనసాగించాడు. తనలాంటి హీరోలకు కాళ్లకు దండం పెట్టడం గురించి ప్రస్తావిస్తూ పాదాభివందనం మీ అమ్మా నాన్నకు పెట్టమనే సందేశం ఇచ్చాడు. మొత్తానికి దేవరా టైంలో మిస్ అయిన ఫీలింగ్ని తారక్ ఇవాళ పొందాడు. అభిమానుల ఈలలు కేకల మధ్య సంతోషంగా కనిపించాడు. ఈ ఏడాది వార్ 2తో పలకరించబోతున్న యంగ్ టైగర్ జనవరిలో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ ద్వారా తక్కువ గ్యాప్లో రెండోసారి థియేటర్లకు వచ్చేస్తాడు. RRR ముందు వెనక చాలా గ్యాప్ వచ్చిందని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ ఆకలి తీరబోతుందని తెలియజేశాడు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, మహేష్ బాబు బ్లాక్ బస్టర్ ని పిండేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఎంత రాజమౌళి పాన్ ఇండియా మూవీ ఆలస్యం అవుతుందని తెలిసినా అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు డిస్ట్రిబ్యూటర్లు ఆపడం లేదు. వరుసగా పాత సినిమాల రిలీజ్లకు క్యూ కట్టేస్తూ సొమ్ములను రాబట్టుకునే పనిలో పడ్డారు. ఇటీవలే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకు ఎంత మంచి ఆదరణ దక్కిందో చూసాం. 12 ఏళ్ల తర్వాత థియేటర్లకు వచ్చింది కాబట్టి జనం బాగానే చూశారు. వసూళ్లు భారీగా నమోదాయి.
కానీ ఒక్కడు ఇప్పటికే 2-3 సార్లు రిలీజ్ అయింది. మళ్ళీ ఏప్రిల్ 26న ఇంకోసారి చూడమంటూ ప్రకటనలు వదిలారు. ఏకంగా ట్రెండింగ్లోకి తెచ్చేశారు. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన గంటల్లోనే భరత్ అనే నేను ఏప్రిల్ 19న పునర్విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ వచ్చేసింది. జూన్ లేదా జూలైలో అతిథిని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఆగస్టులో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే రెడీ అయిపోతున్నారు. ఇలా బ్లాక్ బస్టర్లన్నీ ఒకేసారి పిండేసుకుంటే తర్వాత చూసుకోవడానికి ఏముండవు. అసలే మహేష్ నటించింది కేవలం 28 సినిమాలు. వాటిలో బాబీ, నాని, స్పైడర్, వంశీ లాంటివి ఉపయోగపడవు. ఎంతసేపు యావరేజ్ లేదా సూపర్ హిట్లను వాడుకోవాల్సిందే. ఇప్పుడు అదేదో జరుగుతుంది. నిజానికి ఈ ధోరణికి కాస్తంత బ్రేక్ వేయాలి. వీటి వల్ల కొత్త సినిమాల వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయి. పోనీ పాత చిత్రాలను ఏమైనా తగ్గింపు టికెట్ రేట్లతో ప్రదర్శిస్తున్నారా అంటే అది లేదు. రెగ్యులర్ ధరలే ఉంటున్నాయి. వీటిని చూస్తున్న జనాలు పెద్దగా టాక్ రాని లేటెస్ట్ రిలీజ్లను లైట్ తీసుకుంటున్నారు. అయినా అన్నీ 2025లోనే జరిగిపోవాలనే తరహాలో ఇన్నేసి రిలీజ్లు మూకుమ్మడిగా రావడం సరైనది కాదు. అయినా ఇవి ఒకరి చెబితే వినేవి కాదు. కానీ అభిమానులు తమంత తాముగా ప్రెస్టీజ్కు వెళ్లకుండా రికార్డుల కోసం రిలీజ్ను చూడడం తగ్గిస్తే క్రమంగా ఈ తాకిడి నెమ్మదించి తర్వాత గాడిలో పడుతుంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.